గురుగారు అన్ని వ్రత కథల్లోకి శవంతకమణి వ్యాఖ్యానం చాలా గొప్పది. దానికి ఆ గొప్పతనం ఎలా వచ్చిందో కొద్దిగా వివరించండి. మంచి ప్రశ్న. మనకి ఋషిప్రోక్తమైనటువంటి వ్రతాలు ఎన్నో ఉన్నాయి. కల్పము అంటారు. కల్పము అంటే ఋషి ఒక వ్రతాన్ని ఎలా ఆచరించాలి అని చెప్తారో అలాగే వ్రతాన్ని ఆచరిస్తాం. దానికి పూర్వాంగంలో వ్రత విధానము అని చెప్పి పూజా విధానం ఉంటుంది. ఉత్తర భాగమునందు కథ ఉంటుంది. కథ అంటే అది కల్పితమైనటువంటి కథ కాదు. యథార్థముగా ఆ వ్రతం ప్రారంభం అవడానికి నేపథ్యం ఎక్కడ ఉన్నది, ఎలా ప్రారంభమైంది, ఎవరు చేశారు, ఎవరు ఫలితాన్ని పొందారు, తరువాత అది పరంపరాగతంగా అలా ఎందుకు నైమిత్తిక తిథిగా మారింది, అలా ఎందుకు చేస్తూ వస్తున్నారు అన్న విషయాన్ని ఋషి వివరణ చేస్తాడు. అలా వివరణ చేసి కల్పాన్ని ఇస్తారు. కల్పము అంటే ఆ వ్రతము ఎలా చెయ్యాలని నిర్దేశింపబడిందో అలా చెయ్యాలి తప్ప మరొక విధంగా మార్చి చెయ్యకూడదు. అలా చెప్పబడినటువంటి వ్రతాలు, వ్రత కల్పాలు, వ్రత కథలలో వినాయక వ్రతకల్పం, వినాయక వ్రతకల్పం చివర చెప్పుకునేటటువంటి శమంతకోపాఖ్యానానికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నమాట పరమవాస్తవం. ఎందుచేత అంటే మిగిలిన కథలు ఇందాక నేను చెప్పినట్లుగా ఎక్కడ ప్రారంభమైంది, ఎవరు చేశారు, ఎలా చేశారు, తరువాత మనం ఎలా చెయ్యాలి, దానివల్ల వచ్చే ఫలితం ఏమిటి అన్నది చెప్తాయి. కానీ వినాయక వ్రతకల్పం దగ్గరికి వచ్చేటప్పటికీ వ్రతకల్పానికి ఎంత ప్రాముఖ్యత ఉందో కథకి అంత ప్రాముఖ్యత ఉంది. ఎందుచేత అంటే ఎవరైనా సరే భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు వచ్చేటటువంటి చంద్రబింబాన్ని దర్శనం చేస్తే వాళ్ళకి అపనిందలు కలుగుతాయి అని విఘ్నేశ్వరుడి యొక్క శాపం. అది యథార్థమునకు ప్రారంభంలో కేవలముగా భాద్రపద శుక్లపక్ష చవితికి మాత్రమే పరిమితము కాలేదు. ఎప్పుడు చంద్రుణ్ణి చూసినా సరే అపనిందలు వస్తాయని శాపవాక్కు విఘ్నేశ్వరుడు విడిచిపెట్టాడు. తర్వాత కథాక్రమంలో కాలాంతరంలో చంద్రుని యొక్క అవసరం విశేషంగా ఉన్న కారణం చేత ఆయన ప్రకాశించకపోతే ఓషధులు శక్తిని పుంజుకోవు కాబట్టి లోకము ఇబ్బందిలోకి వెళ్ళిపోతోందని దేవతలు ప్రార్థన చేస్తే వ్రతకల్పాన్ని నిర్వహించినటువంటి చంద్రుడి పట్ల ప్రసన్నుడైనటువంటి విఘ్నేశ్వరుడు శాపావకాశాన్ని ఇచ్చాడు. భాద్రపద శుక్లపక్ష చవితి నాడు ఒక్కరోజు మాత్రమే శాపం అన్వయం అవుతుంది. మిగిలిన రోజులలో చంద్రుణ్ణి చూసినా సరే అపనిందలు రావు అని. కానీ ఒకానొకప్పుడు పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ పరమాత్మయే భాద్రపద శుక్లపక్ష చవితి నాటి చంద్రబింబాన్ని చూసిన కారణం చేత అపనిందలకి గురయ్యాడు. ఆ అపనిందలు పోగొట్టుకోవడానికి కృష్ణుడు బహుసమర్థుడు కనుక ఎంతో కష్టపడి అవి పోగొట్టుకోవడానికి కావలసినటువంటి పరిస్థితులను ఏర్పాటు చేసుకోగలిగాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమైతే నేను సమర్థత కలిగిన వాడను కాబట్టి ఇంత ప్రయత్నం చెయ్యగలిగాను, మరి సామాన్యులైన వారు ఎలా చెయ్యగలరు? ఒక్క భాద్రపద శుక్ల చవితి నాడు చూసినంత మాత్రం చేత అపనిందలు కలిగినప్పటికీ తట్టుకోవడం సాధ్యం కాదు కదా. కాబట్టి దీనికి కూడా నువ్వు ఏదైనా పరిహారం చెప్తే బావుంటుంది అని ప్రార్థన చేస్తే ఏ శమంతకమణిని సూర్య భగవానుడి నుండి సత్రాజిత్తు పొంది ఇంత పెద్ద కథ నడిచిందో, ఏ శమంతకమణి కోసమే కృష్ణుడు అన్ని కష్టాలు పడవలసి వచ్చిందో, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవలసి వచ్చిందో, అది అంతర్గతంగా విషయంగా ఉన్నటువంటి ఆ శమంతకోపాఖ్యానాన్నంతటినీ కూడా కథారూపంలో ఒక్కసారి విన్నా అనేకమైనటువంటి మలుపులతో ఉంటుంది. కాబట్టి శమంతకోపాఖ్యానం ఒకవేళ అంతా వినకపోయినా ఒక్క శ్లోకం, అది సింహప్రసీనమవధీహి సింహో జాంబవతా హతః సుకుమారకమారోధీహి తవ హ్యేషా స్యమంతకః అని ఆ రోజున జాంబవతి ఆ సుకుమారుడు అని పేరు కలిగినటువంటి జాంబవంతుని యొక్క కుమారుణ్ణి ఊయలలో పెట్టి ఊపుతూ శమంతకమణి ఎక్కడి నుంచి వచ్చిందో పరోక్షంగా కృష్ణుడికి చెబుతూ పాడినటువంటి పాటగా ఉన్నటువంటి ఆ శ్లోకాన్ని ఒక్కదాన్ని చదువుకున్నా సరే సుకుమారకమారోధీహి అన్న మాటకు అర్థం ఆనాడు జాంబవతి తన తమ్ముడికి చెప్పిందని కాదు. సుకుమారక అంటే మనమే. ఓ సుకుమారుడా, అపనిందలొచ్చాయని బాధపడకు, మారోధీహి ఎడవవద్దు,
తవ హ్యేషా స్యమంతకః. ఆనాడు జాంబవంతుడు తెచ్చిన స్యమంతకమణి ఓ తమ్ముడా సుకుమారుడా నీకే అంది జాంబవతి. కాని ఎవరు ఈ ఒక్క శ్లోకాన్ని చదివినా సరే సుకుమారకమారోధీహి, కష్టములను తట్టుకోలేనివాడా బెంగపెట్టుకోకు. తవ హ్యేషా స్యమంతకః, నీకే స్యమంతకమణి దక్కుతుంది. ఏ స్యమంతకమణి? ఆనాడు సూర్యుడిచ్చిన స్యమంతకమణి కాదు. మనకి దక్కేవి 3 మణులు దక్కుతాయి. 1 గణేశరత్నము, 2 గోపాలరత్నము, 3వది పరమాద్భుతమైనటువంటిది. మనందరం కూడా ఏ భాగ్యాన్ని పొంది మనసులో ప్రశాంతతని పొందగలమో అటువంటి స్యమంతకమణికి సంబంధించినటువంటి భాగ్య విశేషము, అనుగ్రహ శక్తి కూడా మనకే దక్కుతాయి. కాబట్టి ఇన్ని మణులను నువ్వు పొందగలవు. కాబట్టి సుకుమారకమారోధీహి తవ హ్యేషా స్యమంతకః అని ఆ రోజున జాంబవతి పాట పాడుతూ ఏ కథ చెప్పిందో ఆ కథనన్నా చెప్పుకోవాలి, ఆ శ్లోకమన్నా చెప్పుకోవాలి. అందుకే మిగిలిన వ్రతకథల కన్నా శమంతకోపాఖ్యానానికి అంత ప్రాముఖ్యత ఏర్పడింది. శమంతకోపాఖ్యానం స్కాంద పురాణంలో చెప్పబడింది, విష్ణు పురాణంలో చెప్పబడింది. పరాశర మహర్షి ఈ లోకానికి అందించిన అద్భుతమైన కానుక విష్ణు పురాణం. తరువాత వ్యాసుల వారు భాగవతం రచన చేసేటప్పుడు విష్ణు పురాణమే పునాది అయింది. ఆ విష్ణు పురాణంలో కూడా ఈ శమంతకోపాఖ్యానాన్ని చాలా విశేషంగా వర్ణించారు. అటువంటి శమంతకోపాఖ్యానాన్ని చదువుకుని మనందరం కూడా అపనిందలు పడవలసిన అవసరం లేకుండా విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది జీవితాన్ని సంతోషంగా ధార్మికంగా మలుచుకుని ప్రవర్తించగలిగినటువంటి భాగ్య విశేషాన్ని పొందడానికి కావలసినటువంటి విభూతి ఈశ్వరానుగ్రహము చేత ప్రసరణము కావాలని ప్రార్థన చేద్దాం.